సెకండ్ కి కొన్ని వేల కోట్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. విషయం ఏంటో చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియాలో 2016 డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ పేమెంట్ స్పీడ్ రాకెట్ లా పెరిగిపోయింది. దీనికి ముఖ్య కారణం యూపీఐ వచ్చాక ట్రాన్స్ఫర్ సిస్టమ్ లో ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ అవ్వింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2024 లో మాత్రమే ఇండియాలో 233 బిలియన్ కంటే ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే ప్రతి సెకండ్ కి కొన్ని లక్షల మనీ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి. ఈ డిజిటల్ పేమెంట్ విషయంలో వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే అమెరికాలో ఇప్పటికీ స్టిల్ క్రెడిట్ కార్డ్ నే ఎక్కువ వాడతారు. చైనాలో ఆలీపే, వీచాట్ పేమెంట్ మెథడ్స్ ని డామినేట్ చేస్తాయి. కానీ ఇండియాలో ఉన్న యూపీఐ సిస్టమ్ గ్లోబల్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. అదేంటంటే ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో వాల్ నెంబర్ 1 గా మారింది. సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే చిన్న చిన్న విలేజెస్ లో కూడా షాప్ కీపర్స్, వెజిటేబుల్ సెల్లర్స్ యూపీఐ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే 2050 కి ఇండియా వాళ్ళలో క్యాష్లెస్ ఎకానమీ లీడర్ గా ఉంటుంది అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయితే దీన్ని బట్టి చూస్తే మన దేశంలో మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఈ యూపీఐ ఇంకెంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.